జయలలిత మృతి చెందడానికి కొద్ది రోజుల ముందు అత్యవసర పనుల మీద హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చిందని, బయలుదేరడానికి ముందు ఆమెను పలకరించానని, ఆమె ముఖంపై అదే చిరునవ్వు కనిపించిందని, ఆ సమయంలో టీవీ చూస్తున్నారని, తానే దగ్గరగా వెళ్లి హైదరాబాద్ నుండి తిరిగొచ్చే లోపున మీరు లేచి నడుస్తారు అంటూ ప్రతాప్ సిరెడ్డి చెప్పానని తెలిపారు. హైదరాబాద్ నుండి తిరిగొచ్చాక జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన తెలిపారు. హృద్రోగ శస్త్ర చికిత్స వైద్య నిపుణుడొకరు జయలలితను నిరంతరం పరిశీలిస్తూనే ఉన్నారని, ఆమెకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి ఆనవాళ్లు కనబడలేదని ప్రతాప్ రెడ్డి చెప్పారు. గుండెపోటు వచ్చిన వెంటనే ప్రత్యేక వైద్య నిపుణుల బృందం రంగంలోకి దిగి చికిత్సలు ప్రారంభించిందని, గోల్డెన్ అవర్ గా పరిగణించే ఆ సమయంలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు చేపట్టామని, ఆమె చికిత్స పొందుతున్న గదికి సమీపంలోనే ఎక్మో విభాగపు గది ఉందని, వెంటనే ఆమెకు ఆ పరికరాన్ని అమర్చామని చెప్పారు. ఎక్మో చికిత్స తీసుకున్న చాలా మంది ప్రాణగండం నుండి బయటపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయని, దురదృష్టవశాత్తు జయలలిత విషయంలో అది సాధ్యం కాలేకపోయిందని ప్రతాప్ రెడ్డి అన్నారు. జయలలిత అసాధారణ మహిళ అని, ఆమె కోపంలోనూ ఓ న్యాయం దాగి ఉంటుందని, పార్టీ కార్యకర్తల్లోనే కాదు సామాన్య ప్రజానీకం మదిలోనూ ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు.